టు ఇట్స్ మై రెసిపీ అండి. ఈరోజు మనం ఇంట్లో ఎర్రగారం అనేది ఎలా రుచిగా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను. తెల్లపాయలు 4 తీసుకున్నాను. తర్వాత టమోటాలు పెద్దవి అయితే ఒకటండి, చిన్నవి అయితే 2. నేనైతే చిన్నవి తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 30 ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు మొత్తం మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, మన రుచికి సరిపోయినంత సాల్ట్ అనేది వేసుకోండి. నేనైతే కల్లుప్పే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఒక 5-6 వేసుకోండి, చిన్నవి అయితే ఒక 10 వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకొని మొత్తం ఆనియన్స్ అనేది పట్టవు కాబట్టి ఇప్పుడు నేను సగం వేసుకొని మళ్ళీ కొరం ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగా మెత్తగా వేసేసుకున్నానండి. చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, చాలా మెత్తగా వేసుకున్నాను. ఇలా వేసుకుంటే ఎర్రగారం అనేది చాలా టేస్ట్ వస్తుందండి మనకి. ఇప్పుడు మనం దానికి తిరమాత అనేది పెట్టుకోవాలి. నేను 1 స్పూను ఆవు నెయ్యి వేసానండి. ఇప్పుడు 2-3 స్పూన్ల దాకా నూనె వేసుకున్నానండి. అది బాగా హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కినాక మనకి తెల్లబాయలు ఒక 4, ఒక ఎండుమిరపకాయలు 2, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కొంచెం వేగనివ్వండి. వేగినాక ఇప్పుడు మనకి వేగిపోయింది. ఇప్పుడు మనం వేగినాక దాంట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీకి అంతా ఎర్రగారం అనేది అంతా వేసేసుకున్నాం కాబట్టి ఆ మిక్సీ ఇదంతా మనం తిరమాత దాంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం బాగా దాన్ని కలుపుకోవాలి. తిరమాత అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇలా తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది.